ఆగండి ఆగండి. ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చాలామంది వీడియోస్లో ఏం చేస్తారు, మేము హార్వెస్టింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అంటారు. సరేలే, నాకేం సూట్ అయ్యిద్దిలే అని నేను బాగా అనుకున్నా. బట్ కానీ అవి చేసినప్పుడు ఫ్రూట్స్ కానీ పళ్ళు కానీ లేకపోతే కూరగాయలు కానీ చూసినప్పుడు అబ్బా మనకు కూడా ఇలాంటి ఫీల్ దక్కితే బాగుంటారా అని ఎప్పుడు అనుకుంటేదాన్ని. బట్ కానీ దేవుడు కనికరించాడబ్బా నన్ను. ఏ విషయంగా, సంధ్య నువ్వు వ్యవసాయం చేస్తున్నావా, ఇంట్లో గార్డెన్ పెంచుతున్నావా అంటే, అబ్బాబ్బే మనకు అంత సీన్ లేదు, మనకు అంత ఓపిక కూడా లేదు. ఏంటంటే మనం ఏం పెంచకుండానే భగవంతుడు మనకి ఇచ్చేసాడు ఫ్రెండ్స్. ఏంటంటారా, ఇక్కడ ఇది ఏంటి ఒక ఆకుకూర ఒక తోటకూరలాగా చూపిస్తుందంటే, తోటకూర అయితే కాదు, ఇది చెంచల కూర అంటారు. చాలామంది తెలిసే ఉంటారు, బట్ నాకు కూడా తెలీదు. మా అమ్మ చెప్పారు ఇది బాగుంటుంది అని చెప్పి. మా పక్కింటి అంటే నా నేబర్ ఆంటీ గారు చెప్పారు, పాపా నువ్వు కోసుకుంటే కోసుకో, మంచి హెల్తీ ఫుడ్ అంటే. దీనికోసం మన గూగుల్ అమ్మని అడిగేసా, ఏంటి దీంట్లో ఏంటి గూగుల్ అమ్మ ఈ చెంచల కూర ఏంటి, దీని డీటెయిల్స్ ఏంటని కొడితే వచ్చేసింది అబ్బా ఒక పెద్ద చరిత్ర. చెప్పానా, దీనివల్ల ఏంటంటే మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుందంట. ఇంకొక విషయం ఏంటంటే బాగా హీట్ బాడీస్ ఉంటే హీట్ బాడీ వాళ్ళు ఇది తింటే చాలా కూల్ అవుతుందంట. ఇంకొకటి బాగా లూజ్ మోషన్స్తో పెద్ద బాత్రూమ్ తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు తిన్నా సరే బాగుంటుందంట. ఇంకోటి పెద్ద బాంబులు వదులుతూ ఉంటారు చూసారా, ఎక్కడ పడితే వాళ్ళు తిన్నా వాతంతో వదిలేవాళ్ళు వాళ్ళు తిన్నా బాగుంటుందంట. ఇంకొక విషయం ఏంటంటే గూగుల్ అమ్మ ఏం చెప్పిందంటే, మనలో ఎర్ర రక్త కణాలు తగ్గితే కనుక ఇది తింటే కొంచెం ఎర్ర రక్త కణాలు పెరుగుతాయంట. ఇంకా బోల్డ్లోనే బెనిఫిట్స్. ఒకసారి చెక్ చేసుకోండి గూగుల్ అమ్మ దగ్గర, ఒకసారి చెక్ చేసేసుకోండి అబ్బా. సరే, ఇంకా విషయానికి వచ్చేస్తే, మనం పంచిన దాన్ని మనం గోతంటేనే ఎంత సంతోషంగా ఉందో కదా. నాకు అనిపించింది ఈ హార్వెస్టింగ్ చేస్తుంటే, ఏమనిపించిందంటే అబ్బా ఎంత హ్యాపీగా ఉంది, ఎంత అసలుకి ఆకుకూర కోసుకొని మంచిగా కూర వండుకొని చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. అలానే వాళ్ళు ఫీల్ అవుతాంలో తప్పులేదులే. చాలామంది మేము హార్వెస్టింగ్ చేస్తాం, మేము పెంచామంటే అంతే కదా, వాళ్ళు పెంచిన చెట్లు వాళ్ళు కోసుకొని తింటాంలో అదే అద్భుతం. అంతే. నాకైతే చాలా చాలా ఫీల్. ఎంత ఏంటి గిల్లుతుంది అనుకుంటున్నారా, మళ్ళీ చెట్టుకి ఎగురు పట్టిద్ది కదప్పా, అందుకే ఎరుగుతున్నా. పెద్దని ఏదైనా పోటుగత్తిలాగా అమ్మో దీన్ని కోసేయాలి కట్ చేయాలని చెప్పి చాకులు తీసుకొని వచ్చా. కానీ ఇక్కడ తీరా చూస్తే ఇట్లా చిటుక్కు అంటే చాలు చిన్నగా ఇరిగిపోతున్నాయి. కానీ ఒకటి మాత్రం నిజమబ్బా దీంట్లో, ఏంటో చెప్పనా, మనకి ఇచ్చే ఈ చెట్లు ఆహారం ఇస్తుంటాయి కదా, కాయలు పళ్ళు పూలు ఆకులు ఇవన్నీ పాపం మనగోడలే కానీ అనేద్దాము. ఏంటో చెప్పనా, అయ్యి బలవుతా మన ఆకలి తెరుస్తున్నాయి. అలానే మన స్వార్థం కోసం ఎదుటోడిని బాధ పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసేవాళ్ళు కూడా బోళ్ళు మందికి కొదవే లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మన వీడియోలు చూడండి అబ్బా, లైక్ చేయండి. ఏంటో మరి చాలామంది సంధ్య ఎక్కడికి వెళ్ళిపోయింది అని కొంతమంది, సంధ్య లైవ్లో పెడుతుందని కొంతమంది. కానీ ఎనీవేస్ ఏదైనా సరే మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే మస్తుగా అనుకుంటున్నాను. సరే, మరి ఇంకొక విషయం వచ్చేసానంటే, ఇక హార్వెస్టింగ్ కాడికి వచ్చేద్దాం అబ్బా. ఇగో ఈ చెంచల కూర అనేది నేను కూడా ఫస్ట్ టైం హార్వెస్టింగ్ చేస్తున్నా, బట్ ఫస్ట్ టైం తింటాను. అది వండు కూడా టేస్ట్ ఎలా ఉందో కూడా నేను చెబుతాను. కానీ ఎంత ఫ్రెష్గా ఉందంటే, ఆర్గానిక్ అండి, ఆర్గానిక్, ఏ మందులు పాడుగొట్టలేని ఆర్గానిక్ ఫుడ్. అబ్బాబ్బా ఈ రోజైతే నేను ఆర్గానిక్ ఫుడ్ తింటాను తెలుసా ఫ్రెండ్స్. ఇంకొక విషయం చెప్పాలంటే, ఎంత అసలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందంటే, అలా పచ్చి ఆకులు తినేయాలంత క్రేవింగ్ వచ్చేసింది నాకు. అండ్ దానికి పువ్వు కూడా చూపిస్తాను ఇంకోసారి. అది పువ్వు ఒకసారి మీరు చూడండి, మీకు తెలియపోతే. అది నేను పిచ్చాకొని అనుకున్నాను, బట్ మా అమ్మను పక్కింటి ఆంటీ గారు చెప్పారు చాలా మంచి ఫుడ్, అది తీసుకోవాలి చాలా మంచిదని చెప్తే దానికోసం గూగుల్ అమ్మని అడిగితే చెప్పేసింది అనమాట. సరే, ఎలాంటి వీడియోల కోసం చాలా ఉన్నాయి మనలో. ఎలాంటి వీడియోల కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కూడా సపోర్ట్ చేసి మన లాంగ్ వీడియోస్ కూడా చూసేసేయండి అబ్బా. కానీ ఎనీవేస్ ఈ చెంచల కూర మాత్రం బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి అబ్బా. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, మీకు ఎక్కడన్నా దొరికితే వదులుకోమాకండి. ఎందుకంటే సంధ్య మాట వినేసేయండి అబ్బా. కొంచెం వినండి రా అబ్బాయిలు అమ్మాయిలు, అమ్మలో అయ్యలో. బాయ్ మరి.